హలో ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక నివేదిక విడుదలైంది. అదేంటంటే ప్రపంచ కుబేరుల జాబితా. ఫోర్బ్స్ నివేదిక ఈ ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ ప్రపంచ కుబేరుల జాబితా ప్రకారం ప్రస్తుతం ప్రపంచ కుబేరుడిగా ఉన్నటువంటి వ్యక్తి బెర్నార్డ్ ఆర్నాల్డ్ ప్రస్తుతం ప్రపంచంలోని నెంబర్ 1 ధనవంతుడు అని చెప్పవచ్చు. రెండో స్థానంలో ఎలన్ మస్క్ ఉన్నాడు. ఇంతకుముందు ఎలన్ మస్క్ మొదటి స్థానంలో ఉండే ప్రస్తుతం విడుదలైనటువంటి ఈ నివేదిక ప్రకారం ఎలన్ మస్క్ రెండో స్థానంలోకి వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఫోర్బ్స్ అంటే ఏంటి? ఫోర్బ్స్ అంటే ఇది ఒక కంపెనీ, ఇది ఒక మీడియా అండ్ పబ్లిషింగ్ కంపెనీ. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేసిందంటే 1917 సంవత్సరంలో ఈ ఫోర్బ్స్ని స్థాపించడం జరిగింది. ఇది ఏం పని చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ డైలీ న్యూస్ కవరేజ్ అండ్ బిజినెస్, టెక్నాలజీ, ఫినాన్షియల్ మార్కెట్స్, పర్సనల్ ఫినాన్స్, స్పోర్ట్స్ అండ్ ఎ వైడ్ array of other topics. It also publishes a magazine by the same name. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఉంటుంది, డైలీ న్యూస్ కవరేజ్ ఇస్తుంది. ఎలాంటి విషయాలకు సంబంధించినటువంటి న్యూస్ కవరేజ్ ఇస్తుంది? ఇదంటే బిజినెస్, టెక్నాలజీ, ఫినాన్షియల్ మార్కెట్స్, అట్లనే పర్సనల్ ఫైనాన్స్, స్పోర్ట్స్, వీటికి సంబంధించినటువంటి డైలీ న్యూస్ మనకు స్ప్రెడ్ చేస్తుంది. అట్లనే ఫోర్బ్స్ మ్యాగజైన్ కూడా ఉంది. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూసుకుంటే, ఫోర్బ్స్ అనేది మీడియా అండ్ పబ్లిషింగ్ కంపెనీ. ఇది ఎవరు ఎస్టాబ్లిష్మెంట్ చేసిందంటే బెర్టీ చార్లెస్ ఫోర్బ్స్ అనే వ్యక్తి 1917 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది. అట్లనే 1990 సంవత్సరంలో స్టీవ్ ఫోర్బ్స్ అనే వ్యక్తి దీన్ని తీసుకున్నాడు. ఈ ఫోర్బ్స్ మీడియా అనేది ఒక మ్యాగజైన్. అట్లనే ఇట్ లిస్ట్ దట్ ర్యాంక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బిలియనీర్స్ టు కాలేజెస్. మళ్ళీ ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఏం రికార్డ్ చేస్తారు అంటే, ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్లో బిలియనీర్స్ అంటే ప్రపంచ కుబేరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేస్తారు. అట్లనే కాలేజెస్ అంటే ర్యాంక్ వైజ్గా కాలేజెస్ని విభజించి టాప్ కాలేజెస్ ర్యాంక్స్ ఇస్తుంటారు, టాప్ బిలియనీర్స్ ర్యాంక్స్ ఇస్తుంటారు. ఓకేనా? అలాంటి విషయాలు ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్లో మనకు చెప్తూ ఉంటారు. 2014లో ఈ ఫోర్బ్స్ అనే కంపెనీ ఏం చేసిందంటే మెజారిటీ స్టేక్ అంటే ఇంత ఉన్నటువంటి మెజారిటీ స్టేక్ని హాంకాంగ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇంటిగ్రేటెడ్ వాలే మీడియా ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి సంస్థకు మెజారిటీ ఆఫ్ స్టేక్ని సేల్ చేయడం జరిగింది. ఎవరు? ఫోర్బ్స్ కంపెనీ. ఈ రోజు డిస్కస్ చేయడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ప్రపంచ కుబేరుడుగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనే వ్యక్తి అనే ఒక టైటిల్ వచ్చింది, బిజినెస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ చూడండి, ఈ ఎలన్ మస్క్ను అధిగమించి మొదటి స్థానానికి వెళ్ళిండు ఎవరంటే ఈ బెర్నార్డ్ ఆర్నాల్డ్. మరి ఎలన్ మస్క్ ఎన్నో ప్లేస్లో ఉన్నాడు అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఓకేనా? ఎలన్ మస్క్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఈ బెర్నార్డ్ ఆర్నాల్డ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక్కడ మనకు కుబేర్లో ఒక నికర విలువ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఓకేనా? ఈ బెర్నార్డ్ ఆర్నాల్డ్ అనే వ్యక్తికి 207.8 US డాలర్స్ ఉన్నాయి. 207.8 బిలియన్ US డాలర్స్ ఉంది. ఎలన్ మస్క్ 204.7 బిలియన్ US డాలర్స్ ఉంది. కానీ భారత్ నుంచి చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ CMD ముఖేష్ అంబానీ 11వ స్థానంలో ఉన్నాడు. ఆయన ఒక ఎంత నికర విలువతో ఉన్నాడంటే 104.4 బిలియన్ US డాలర్తో మనకు 11వ స్థానంలో ఉన్నాడు. అట్లనే గౌతమ్ అదానీ 16వ స్థానంలో ఉన్నాడు. తన యొక్క నెట్వర్త్ ఎంత ఉందంటే 75.7 బిలియన్ డాలర్ల నికర విలువతో ఉన్నాడు. ఇది ద వరల్డ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ లిస్ట్కి సంబంధించినటువంటి వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్. ఇది ఇక్కడ చూస్తే మనకు డైలీ టుడేస్ విన్నర్స్ అండ్ లూజర్స్ అంటే వాళ్ళ యొక్క నెట్వర్త్ స్టాక్ మార్కెట్లో ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది అని చెప్తుంది. ఇక్కడ చూడండి, సింబల్ గ్రీన్ అప్ యారో మార్క్ ఉంది. ఈ గ్రీన్ అప్ యారో మార్క్ ఏం చెప్తుంది అంటే వాళ్ళ యొక్క విన్నర్స్ ఎంత 6.7 బిలియన్ డాలర్స్ వచ్చింది ఈ రోజు. తర్వాత గౌతమ్ అదానీ 3.4 బిలియన్ డాలర్స్ వచ్చింది. ఓకేనా? ఇక్కడ 476 మిలియన్ డాలర్స్ వచ్చింది. ఈ విధంగా విన్నర్స్, ఇక్కడ లూజర్స్ ఉన్నారు. ఓకేనా? రెడ్ లో చూపిస్తున్నారు చూడండి, ఇక్కడ డౌన్ యారో మార్క్ ఉంది, వాళ్ళు లూజర్స్. అప్ యారో మార్క్ ఉంటే విన్నర్స్. గ్రీన్ లో చూపిస్తుంది అప్ యారో మార్క్ అంటే విన్నర్స్. ఈ రోజు వాళ్ళకి ఎంత గెయిన్ చేసింది స్టాక్ మార్కెట్లో అనేది వాళ్ళ యొక్క నెట్వర్క్ ఇక్కడ డిస్క్లోజ్ చేస్తుంది. అట్లనే లిస్ట్ చూసినాం కదా మనం. ఫస్ట్ పొజిషన్, ఫస్ట్ ర్యాంక్ ఎవరు ఉన్నారు బిలియనీర్స్ లో అంటే బెర్నార్డ్ ఆర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ. బెర్నార్డ్
ఆర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ 207.7 బిలియన్ డాలర్స్తో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఓకేనా, ఎక్కడ వెళ్ళదంటే ఫ్రాన్స్. ఇంతకుముందు చెప్పిన ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ద LVMH ఇస్ ప్యారిస్, ఫ్రాన్స్ అని. తర్వాత ఎలన్ మస్క్ 204.7 బిలియన్ US డాలర్లతో సెకండ్ పొజిషన్లో ఉంటారు, సెకండ్ ర్యాంక్. మరి మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ అంటే ఏంటి? ఓకే, జనరల్గా మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు, బిలియన్ డాలర్స్ అని చెప్తున్నాం. బిలియన్ డాలర్స్ అంటే ఏంటి ఒకసారి చూడండి. ఫ్రమ్ లీస్ట్ టు హైయెస్ట్ 1 మిలియన్. మిలియన్ అంటే 10 lakhs. ఇండియన్ కరెన్సీలో 1 మిలియన్ అంటే 10 lakhs. అదే 10 మిలియన్స్ అంటే 10 into 10 అంటే 100 లక్షలు. దట్ మీన్స్ 1 crore, 100 lakhs or 1 crore. 1 million is equal to 10 lakhs. 10 millions is equal to 1 crore rupees. 100 millions is equal to 10 crore rupees. So here million means 10 lakhs. Okay. 1 billion is equal to 100 crores. 1 billion is equal to 100 crore Indian rupees. 10 billion is equal to 1000 crore. 100 billion is equal to 10,000 crore rupees. Trillion అంటే 1 lakh crore rupees. లక్ష కోట్లని మనం ఏమంటామంటే ట్రిలియన్ అని చెప్తాం. 10,000 కోట్లను 100 బిలియన్లు అని చెప్తాం. సో ఇక్కడ మనకు బిలియన్స్లో మనకి ఇక్కడ టాపిక్ ఉంది కాబట్టి మీరు చూసుకుంటే 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 crores. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 crores. ఇక్కడ చూడండి, బెర్నార్డ్ ఆర్నాల్డ్ 207.8 బిలియన్ డాలర్స్ అని చెప్పింది. 207.8 బిలియన్ డాలర్స్ అన్నారు. మరి 207.8 బిలియన్ డాలర్స్ అంటే ఇక్కడ చూడండి మనకు ఇక్కడ 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 crores. 100 crores ఇంటూ 207.8 చేయాలి. ఓకేనా, అప్పుడు మనకు ఆయన ఒక నెట్వర్క్ ఏంటనేది ఇండియన్ కరెన్సీలో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. తర్వాత ఈ ఎవరైతే ఈ ప్రపంచ కుబేరుడు ఉన్నాడో ఈ బెర్నార్డ్ ఆల్నార్ట్ అనే వ్యక్తి VMH, ఓకేనా, LVMH చైర్మన్ అండ్ CEO అని చెప్తారు. LVMH చైర్మన్ అండ్ CEO. మళ్ళీ LVMH అంటే ఏంటి? LVMH అంటే అది నేమ్ ఆఫ్ ద కంపెనీ, LVMH. సో ఈ LVM అంటే L అంటే లూయిస్ విట్టన్ మోయిట్ హెన్నెస్సీ. లూయిస్ విట్టన్ మోయిట్ హెన్నెస్సీ. దిస్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ. ఇది ఒక కంపెనీ పేరు. ఈ కంపెనీ జనరల్గా మనం ఏమంటామంటే LVMH అని అంటాం. ఇది ఎక్కడ ఉంది ఇది అంటే ప్యారిస్, ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ సిటీ ప్యారిస్లో ఉంది. ఓకేనా, ఇది ఏంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ. LVMH అనేది మల్టీనేషనల్ కంపెనీ. ఓకేనా, మరి దీని యొక్క ప్రొడక్ట్స్ ఏముంటాయంటే క్లోతింగ్, కాస్మోటిక్స్, ఫ్యాషన్ యాక్సెసరీస్, జ్యువెలరీ, పర్ఫ్యూమ్స్, స్పిరిట్స్, వాచెస్ అండ్ వైన్స్. ఓకే, దీని యొక్క వస్తువులు జనరల్గా ఈ LVMH అనేది విలాసవంతమైనటువంటి వస్తువులను ఎక్కువగా అమ్ముతూ ఉంటుంది. ఓకేనా, దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ క్లోతింగ్ కానీ, కాస్మోటిక్స్ కానీ, ఫ్యాషన్ యాక్సెసరీస్ కానీ, జ్యువెలరీ, పర్ఫ్యూమ్స్, స్పిరిట్స్, వాచెస్ అండ్ వైన్స్, ఇవి ఈ LVMH యొక్క ప్రొడక్ట్స్గా మనం చెప్పవచ్చు.